40 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటిది. ఎంత గొప్పగా ఉండదంటే నాకు సుమారుగా ఒక 2 నుంచి 3,000 పద్యాలు కంటతా వచ్చి అంత గొప్పగా. మధ్యరాత్రి లేవి చదువురా ఒకటి మన చరిత్రలో అంటే చదవడమే అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి స్థిరస్సర జరి పటల మోరుమోర్లుట దబంగ తరంగ మృదంగ నిక్కువనట స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చిరత్కరేను కర కంపిత జాలము శీతశైలము. పారిజాతపరణ పద్యం చెప్పి నన్ను బాబ దియ్యదాసుని మనంబున నెయ్యపు కిన్కబోని తాచినయ అది నీకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తనుపుల కాగ్రకంటక వితానము దాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదా ఇకనైనా అరాలకుంతల. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చురకుము సుమతి అని చెప్పినాడు. పలికించాడు వాడు రామభద్రుడట, నీ పలికిన భవహరమగునట అని చెప్పినాడు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్య కన్యకన్ ఊరలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమై అన్నారు. ఏ విధంగా కార్యాన్ని సాధించాల, ఒక కార్య సాధకుని లక్షణం ఎట్లా ఉండాల అని చాలా గొప్పగా చెప్పినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు ఒక విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను. కూడుకున్నటువంటి చదువుకుండే తేడా గురించి ఒక కవి చెప్పారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనగాని అందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అని చెప్పి భాస్కర్ శతకంలో చెప్పారు. అయితే ఇక్కడ కూడా గజేంద్ర మోక్షంలో కూడా ఒక గమ్మత్తు సన్నివేశం మనకి. గజేంద్రుడు చాలా పెనుగులాడతాడు, చాలా పోరాటం చేస్తాడు ఆ ముసలితో. నేను పోరాడగలుగుతాను అనుకుంటాడు. తర్వాత భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలో కూడా సంశయాత్మకంగా ప్రార్థిస్తాడు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురు అన్ని దిశలను కలడు కలండనే వాడు కలడో లేడో, భగవంతుడు ఉన్నాడో లేడో అనే ఒక సందేహాత్మకమైన పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన కదలడు, భగవంతుడు రాడు. వారు చెప్పినటువంటి పద్ధతి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఏ విధంగా భగవంతుడు ఆపన్న ప్రసన్నుడు, ఏ విధంగా భక్తుల్ని కాపాడుతాడు అనే దానికి అప్పటిదాకా కదలినటువంటి ఆ స్వామి ఈ సందేహాస్పద స్థితి నుంచి బయటపడి గజేంద్రుడు నీవే తప్ప ఇతప్పరం ఇంకేం లేదు నాకు దిక్కు అయ్యా నన్ను కావు అని కాపాడి పిలిస్తే అప్పుడు బయలుదేరుతాడు హుటాహుటి. చాలా అద్భుతమైన సన్నివేశంలో ఉన్నటువంటి ఆయన ఏమీ ఆలోచించకుండా ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా బయలుదేరిపోతాడు. సిరికించెప్పడు చెంకచక్ర యుగమును చేదో ఈ సంధింపడు. అమ్మవారి పక్కన ఉంటే ఆవిడకి చెప్పరు. ఆయన సాధారణంగా వాడేటువంటి ఆ వాహనం వాడరు. శంఖచక్ర యుగాన్ని సంధించుకోరు. ఏదీ లేకుండా పరమాత్మ స్వరూపం కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళి రక్షించాలనేటువంటి ఆతృత. అంటే ఎంత గొప్ప భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. నిజంగా పాట వింటే కళ్ళు చెమరుస్తాయి, దుఃఖం వస్తుంది. పేదలు వాళ్ళ బస్తీలలో పడే బాధ స్వయంగా మనం అక్కడికి వెళ్లి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన, గొంతెత్తి పాడిన కవి నేటి తరం గొప్ప కవి మన గోరేటి వెంకలు. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం. అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందశ్రీ. సంత మా ఊరి సంత, అసలు సంతకు మనం వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది. గ్రామాలలో జరిగే సంత ఎట్లా జరుగుతుందనే అనుభూతి మనకు కలుగుతుంది. మన జయరాజు వానమ్మ వానమ్మ ఒకసారన్నా వచ్చిపోమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలుచెరుగుల మారుమోగింది. వాన కోసం తెలంగాణ రైతులు పడే బాధ అద్భుతంగా వర్ణించిన మన జయరాజు కూడా మన తెలంగాణ కవి బిడ్డ. చిటపట చినుకులు పడుతూ ఉంటే
మెరుపు వెలుగులో చిలికన్నులలో బిత్తర చూపులు కనపడుతుంది. యు ట్రై టు అండర్స్టాండ్ ద స్పార్క్. మెరుపు మెరిసేదే ఒక లిప్త కాలం. ఆ టైంలోనే ఆ ప్రియుడు ఆమె కళ్ళలోకి చూస్తే అప్పుడు బిత్తర కళ్ళు బిత్తరపోయినట్టు కనపడుతుందంట. నిజంగా ప్రేమునికి ఆ స్పార్క్ ఉందిలేవు కానీ రాసిన కవికి అద్భుతం. ఆయన అలా రాశారు. ఆ పాటలు అంత గొప్పగా ఉండేవి. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం. పెద్దలు చెప్పిండ్రు, ఏది ఒకరోజు ఎవరికి రాదు. పుట్టినప్పుడు ఎవరు ఏది నేర్చుకొని రారు. ఎంత గొప్ప వాళ్ళు అయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాతనే నేర్చుకోవాల్సిందే. అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. అనగా అనగా అంటే 10 సార్లు పాడితేనే గొంతు తెగుతుంది, రాగం తెగుతుంది. మన రసమై బాలసిన పాడినట్టు మనందరం కూడా పాడచ్చు. అంటే అన్నాం కొద్ది పాడినాం కొద్ది రాగం అతిశయిస్తుంది. తినగ తినగ వేపప్పులు వేసుకుంటే పండ్ల పుల్ల వేపులు వేసుకోవాలని పెద్ద చేదు ఉన్నది నేను వేసుకోనంట. మనం 4 రోజులు వేసుకుంటే 5వ రోజు అది చేదు అనిపిస్తుంది, స్వీట్ అనిపిస్తుంది. వేసుకోకపోతేనే బాధ అనిపిస్తుంది. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. బమ్మెర పోతన మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బమ్మెర పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినారు. ఎంత జాలువారినట్టుగా, ఎంత కమ్మదనంగా, నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు, కృపారసమ్ముపై జిల్లెడు వాడు, మౌలి పరి సర్పిత పింఛమువాడు, నవ్వురా జిల్లెడు మోమువాడొకడు. చాలా సులభం లేదు, సంస్కృతం లేదు, శాంతి లేదు, గొట్టుగా లేదు. సులభమైనటువంటి శైలి. నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ముపై జిల్లెడివాడు, నవ్వురా జిల్లెడు మోమువాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అలవోకగా వెలువరించి మనకు అందించిన వాడు బమ్మెర పోత. ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో, అతి చిన్న పదాలలో అందుగలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. అందులో ఏముందండి ఆ పద్యంలో? అందులు, ఇందులు, అందందులు, ఎందెందులు. సరళమైనటువంటి, కమ్మనైనటువంటి, అందమైనటువంటి అచ్చ తెలుగు మాట, చాలా సులభంగా అర్థమయ్యే మాట, మామూలు తెలుగు తెలిసిన వాళ్ళు గ్రహించగలిగిన మాట. దీన్ని జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత, మనం గొప్పగా చెప్పుకునేటువంటి సి నారాయణ రెడ్డి గారు మందార మకరందాలు అన్నటువంటి ఒక చిన్న పుస్తకంలో వర్ణించిన తీరు, పోతన గారు ఎంత గొప్పగా రాసినారో సి నారాయణ రెడ్డి గారు అంతటి వ్యాఖ్యానాన్ని, ఎంత గొప్పగా వ్యాఖ్యానాన్ని పెట్టి దాన్ని రచించినారు.